శ్రీకృష్ణుడు లేడు, మనలో పాండవులు అసలే లేరు, వందల కొద్ది కౌరవ మందలే ఇక్కడ. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏదీ ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. పరిస్థితులతో పోల్చుకోవటం, పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకోవడం రెండూ ఒకటే. ఆ రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. బాధలో కూడా నవ్వటం తెలిసిన నీకు ఈ లోకంలో బ్రతకటం పెద్ద కష్టం కాదేమో. పొరపాట్లు, విమర్శలు, అపోహలు, అవహేళనలు, అపనిందలు, అవమానాలు, అపజయాలు, ఆవేదనలు ఇవన్నీ గెలుపు నిచ్చెనకు ఉండే మెట్లు. వందల మంది శత్రువుల కన్నా ఒక నమ్మకద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు. నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరికి రానివ్వకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళని ఎప్పటికీ నమ్మకు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. బాగుండాలి అనుకునేవాడే కోపంగా మాట్లాడుతాడు. మనల్ని మోసం చేసేవాడు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతాడు. సూటిగా మాట్లాడే వాళ్ళకే శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయమాటలు చెప్పేవాడికే మిత్రులు ఎక్కువ ఉంటారు. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది. మోసం చేస్తారని కాదు, క్షణానికి ఒకలా మారిపోతారని. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తోంది. గుండెల్ని చీల్చి దూసుకుపోయే బుల్లెట్ గాయం కంటే నమ్మిన వారు మోసం చేసి వెళ్ళిపోతే వచ్చే బాధ చాలా భయంకరమైనది. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడటం నేర్చుకోండి. ఎందుకంటే మనం ఆడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకును గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలానే ఉంటుంది. అలాగే క్షమించండి అని మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసు పడిన గాయాన్ని మాంపలేము. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు. బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకొని రాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేలా చేస్తుంది. నటించటం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించటం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసిన నటించటం రాదు. ఆశకు అంతముండదు, పైసాకి పద్ధతుండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తునోటికి మనశ్శాంతి ఉండదు. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. వాగేవాడితో సీక్రెట్స్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. తెలివైన వాడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తలపడకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.